బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో శుక్రుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరితో గౌరవాన్నిచ్చి గౌరవాన్ని పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అర్ధాస్తమ రవి, అర్ధాస్తమ బుధ సంచార స్థితి కనుక వీలైనంత వరకు పోలీసులతో, కోర్టు, న్యాయ సలహాలు, ప్రభుత్వ అధికారులతో, ఎలక్ట్రానిక్ వస్తువులతో జలపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగనే సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను వినగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగే 6వ స్థానంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయడం వలన విశేషమైనటువంటి కష్టపడి పనిచేసిన వచ్చిన ధనంతో స్థిరచరాస్తుల్ని ఏర్పరచుకోగలిగితే రాబోయే కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, మరో ఒకవైపు ఏడాది తర్వాత అర్ధాష్టమ రవి కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసే వారందరూ కూడా వర్షాకాలం కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యాల బారిన పడకుండా ప్రమాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవి అమ్మవారిని మనసావాచ కర్మణ ఆచరింపచేయండి. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్నితో అలంకారం చేసినట్లయితే ఐశ్వర్యం, ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.